తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అనపర్తి అసెంబ్లీ సీటు బీజేపీకి ఇవ్వడంతో నియోజకవర్గంలోని టీడీపీ నాయకులు ఆగ్రహానికి గురయ్యారు. ఈ మేరకు అనపర్తిలోని రామకృష్ణారెడ్డి ఇంటి ముందు టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగారు. టీడీపీకి సీటు ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. మనస్తాపానికి గురైన టీడీపీ కార్యకర్తలు కరపత్రాలను తగలబెట్టి పార్టీకి రాజీనామా చేస్తామంటూ నిరసనలు తెలిపారు. కుటుంబానికి టికెట్ ఇవ్వకపోతే రావటానికి మీరు అభ్యర్థి కాకపోతే నేను చచ్చిపోవడానికి సిద్ధం. మిమ్మల్ని అభ్యర్థిగా ప్రకటించకపోతే నేను చావటానికి సిద్ధం. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అనపర్తి అసెంబ్లీ సీటు బీజేపీకి ఇవ్వడంతో నియోజకవర్గంలోని టీడీపీ నాయకులు ఆగ్రహానికి గురయ్యారు. ఈ మేరకు అనపర్తిలోని రామకృష్ణారెడ్డి ఇంటి ముందు టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగారు. టీడీపీకి సీటు ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. మనస్తాపానికి గురైన టీడీపీ కార్యకర్తలు కరపత్రాలను తగలబెట్టి పార్టీకి రాజీనామా చేస్తామంటూ నిరసన తెలిపారు. మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ లైవ్ ద్వారా అందిస్తారు. శంకర్, చెప్పండి, ఇప్పుడు అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఉద్రిక్త వాతావరణం ఉందని చెబుతున్నారు. బీజేపీకి సీటు కేటాయించారు, కానీ టీడీపీకి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు సూసైడ్ అటెంప్ట్ కూడా చేస్తామని చెప్తున్నారు. ఆఖరికి రాజీనామా కూడా చేస్తామని అంటున్నారు. పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఎలా ఉంది అక్కడ? కార్యకర్తలు అయితే చాలా ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇదే పరిస్థితుల్లో అయితే ఇక్కడ ఉధృత వాతావరణం అయితే నెలకొంది. కరపత్రాలను తగలబెట్టారు. పార్టీ గుర్తైన సైకిల్ ని కూడా తగలబెట్టిన పరిస్థితి అయితే ఇక్కడ చూసాం. అయితే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి మాత్రం 4 రోజుల సమయం వేచి ఉండని చెప్పి కార్యకర్తలను అయితే సముదాయించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఆయన ప్రెస్ మీట్ కూడా నిర్వహించారు. అయితే ఇది వైసీపీ పనిని కుట్ర అని చెప్పి నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షుడు అయిన ఆయన ఉపాధ్యక్షుడికి పరిస్థితి ఎలా ఉంటే కర్మ కార్యకర్తల పరిస్థితి ఏంటి అనే ఒక సందిగ్ధంలోకి ఆయన వెళ్ళిన పరిస్థితులు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. అయితే ఖచ్చితంగా టీడీపీ నుంచి మాత్రమే సీట్ ఇవ్వాలని చెప్పి కార్యకర్తలు అయితే ఇక్కడ ఆయన మీద అయితే ప్రెజర్ అయితే తీసుకొస్తున్నారు. ఒక 4 రోజుల సమయం వేచి చూసిన తర్వాత 4 రోజులు 4 మండలాలు కూడా తిరిగి ప్రజలతో మమేకమై తన నిర్ణయాన్ని ప్రకటిస్తానంటూ కూడా నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి చెప్పిన పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. Yes, right, Shankar. Thank you.